guys, welcome to Minecraft videos. ఈ రోజు మనమైతే ఒక సరికొత్త వరల్డ్ లో ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. ఈ మైన్క్రాఫ్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. మైన్క్రాఫ్ట్ అనేది ఒక డబల్ గేమ్. దీంట్లో మనమైతే అన్ని రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకొని ఎండ్ అనే ఒక వరల్డ్లోకి వెళ్ళి అక్కడ ఒక డ్రాగన్ ఉంటుందన్నమాట. దాన్ని చంపితే ఈ గేమ్ అయిపోతుంది. ఈరోజు అయితే మనం ఈ వీడియోస్లో దాన్ని అయితే పాసిబుల్ చేయడానికి చూస్తాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వుడ్ని తీసుకుందాం. అరే ఏంద్రా ఇవి, నాది కూడా ఇది ఫస్ట్ టైం ఆడటం, నాకు కూడా తెలీదు. అంటే మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట ఆడమని, అందుకని ఆడతాం. ర్యాబిట్ చూసాగి ఎక్కడ కొడతాయేమో అనుకున్నా. నేను ఆల్రెడీ చాలా ట్యుటోరియల్స్ చేశాను దీని మీద ఇప్పుడు చేయడానికి. సో నాకు ఏం చేయాలి ఏంటిది అని తెలుసు ఇప్పుడు. యాక్చువల్లీ ఇది నార్మల్గా మొబైల్లో 29 రూపీస్కి వచ్చిందనమాట. కాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మైన్క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అని కొడితే ఈ గేమ్ ఫ్రీగా అయితే మీకు వస్తుంది. కాకపోతే మీరు దీంట్లోకి లాగిన్ అవ్వడానికి మీ దగ్గర ఒక స్కూల్ అకౌంట్ ఉండాలి. ఒక స్కూల్ అకౌంట్ ఉంటే చాలు, మీకు ఈ గేమ్ అనేది ఫ్రీగా వస్తుంది. ఫ్రీ టు ప్లే ప్లేయర్స్కి మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుంది. నార్మల్గా కొనుక్కున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. ఏంటిది భయం ఏంటి? గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోస్ మనం ఏం చేయాలో జస్ట్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ని చదివి కామెంట్స్ని చదివి నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చూసుకుంటా. రిసోర్సెస్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ ఈ భయంలో నుంచి బయటికి రావాలి గైస్. మొత్తం వైట్ కలర్లో చిరాకు వస్తుంది చూడాలంటేనే. గైస్ ఇక్కడ పంకిన్స్ ఉన్నాయంటే దగ్గరలో విలేజ్ ఉందని అర్థం గైస్. విలేజ్ ఎక్కడో ఒక చోట ఉంటుంది ఇక్కడ దగ్గరలో. ఫస్ట్ మనకైతే షీప్స్ కావాలి గైస్. ఎందుకంటే ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో నైట్ అయిందంటే జాంబీస్ అనేవి వస్తాయి. అవి మనల్ని చంపేసేసి మన రీసోర్సెస్ అన్ని, అమ్మో దీని దగ్గరికి వెళ్ళకూడదు, ఇది మనల్ని గట్టిగా కొట్టిద్ది గైస్. ఎప్పుడైనా అవి కనిపిస్తే వాటి దగ్గరికి వెపన్స్ని మాత్రం పట్టుకొని వెళ్ళకండి. వెపన్స్ని పట్టుకొని వెళ్తే అవి గట్టిగా కొడతాయి. అవి మిమ్మల్ని లిటరల్లీ 2 షాట్స్ చిల్లో లేపేయగలవు. సో ప్లీజ్ వాటిని అవాయిడ్ చేయండి గేమ్లో ఉన్నప్పుడు. ఏంట్రా ఇవి గైస్, చూసారుగా అదే కేవ్స్, అక్కడే జాంబీస్ ఉంటాయని చెప్పాగా, అవి ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక విలేజ్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఐసీ స్పైక్స్ అనుకుంటుంది భయం పేరు. వామ్మో ఏంట్రా ఇది, మొత్తం వైట్ కలర్లో స్నో, దారుణంగా ఉంది చూడటానికి. ఫస్ట్ దీన్ని ఇక్కడి నుంచి పారిపోవాలి మనం, మళ్ళీ ఇక్కడికి మాత్రం రాకూడదు. బై ద వే చెప్పడం మర్చిపోయాం, ఒకసారి మనం కనుక చచ్చామే అనుకో ఈ వరల్డ్లో మన రిసోర్సెస్ అన్నీ పోతాయి ఇప్పుడు దాకా గ్రైండ్ చేసుకున్నవి. ప్లస్ మనం మళ్ళీ ఇదే భయంలోకి స్పాన్ అవుతాం. అదే చిరాకు వచ్చింది నాకు చెప్పాలంటే. సో ఒక బెడ్ని క్రాఫ్ట్ చేసుకుంటే దాని దగ్గర రిస్పాన్ పాయింట్ పెట్టుకుంటే చాలు, అక్కడికి వెళ్తాం. కాకపోతే రిసోర్సెస్ అన్నీ పోతాయి అనుకోండి. ఓ హంగర్ కిందకు వచ్చేసింది గైస్, అందుకనే స్లో అయిపోయాం. మనకి ఫాస్ట్గా ఇప్పుడు ఏదో ఒకటి తినడానికి కావాలి. దొరికింది గైస్. దీంతో అయితే మష్రూమ్ స్టూ చేసుకోవచ్చు, అంటే సూపు. చూద్దాం ఎలా చేసుకో.
ఓకే, దీనికి రెడ్ మష్రూమ్ కావాలా? మనకు ఫాస్ట్గా ఏదో ఒకటి తినడానికి కావాలి. దీని నుంచి కూడా అవాయిడ్ చేయండి గైస్, ఎందుకంటే అది వుల్ఫ్. మనం దాన్ని కొడితే అది కొట్టిద్ది, మనం ఏం చేయకపోతే అదేం చేయదు అనుకోండి. వామ్మో, ఏ మాబు స్పాన్ అవుతుందిరా ఇక్కడ. మేము ఫైనల్లీ డెజర్ట్ని చూస్తున్నాం గైస్. శాండ్, అది డెజర్ట్ కాదు. ఫైనల్గా స్నో నుంచి కొంచెం బయటకు వస్తున్నాం. ఓరి వెళ్ళిపోయింది. దాని నుంచి ఏమైనా వచ్చిద్దామా గైస్? రెడ్ మష్రూమ్. మనం ఫాస్ట్గా ఇదని తీసుకోవాలి. మన హంగర్ అసలుకే అయిపోతుంది, దారుణంగా ఉంది గైస్. రెడ్ మష్రూమ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. నార్మల్గానే చేసుకోవచ్చు. అది ఇచ్చింది గైస్ 2. ఏది నా ఇన్వెంటరీలో ఉంది. మష్రూమ్ స్టూ. ఇప్పుడు స్పీడ్ అయిపోయింది చూసారా? ఇది సేవ్ అప్ చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా హంగర్ అయిపోయింది అనుకో బ్యాల్ అవుతుంది. పర్లేదులే, హంగర్ అయిపోయినా ఏమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చూపినా, డ్యామేజ్ అవుతుంది చూసారా? వీటికి కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే వీటికి ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఏంట్రా ఇది? అది ఫైనల్లీ మై ఫస్ట్ ప్రే. చూసారా, ఇది మీట్ ఇచ్చింది. ఇది చికెన్, 1 షాట్. ఈ సిరీస్ అయితే కంటిన్యూ అయిద్దా లేదో అనేది మీ లైక్స్ అండ్ షేర్స్ బట్టి ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే నాకు ఈ వీడియోస్ చేయడానికి కొంచెమైనా మోటివేషన్ కావాలి కదా గైస్. ఇక్కడ చూసారా లావా, దీంట్లో పడితే ఇంకైపోయినట్టే. జస్ట్ మిస్. మనకు వైట్ ఎగ్ దొరికినా కూడా సరిపోద్ది, ఎందుకంటే ఫాస్ట్గా ఒక బెడ్ చేసుకోవాలి. మైన్క్రాఫ్ట్ డేస్లో ఒక డే ఈజ్ ఈక్వల్ టు 20 minutes. సో ఈ 20 minutes లోపు మనకు ఖచ్చితంగా ఏదైనా ఇది కావాలి, బెడ్ కావాలి, లేకపోతే నైట్ అయ్యే కొద్దీ మన పని అయిపోయింది. నైట్ అవుతుంది గైస్, నైట్ అవుతుంది. మనం ఫాస్ట్గా దాన్ని షెల్టర్ చేసుకోవడం బెస్ట్. షెల్టర్ అయితే చేసుకున్నాం. ఎయిట్ వచ్చాయి కదా. ఓకే, 25 సరిపోతాయి.
పైన అయితే కట్టేసుకున్నాం, ఎందుకంటే ఈ ఒక్క నైట్కి మళ్ళీ జాంబీస్ వచ్చాయి అనుకోండి, చంపేస్తాయి, అన్నీ పోతాయి. బై ద వే దీంట్లో జాంబీస్ కాదు, స్కెలిటన్స్, స్పైడర్స్ అండ్ క్రీపర్స్ ఉంటాయి. అదిగోండి వచ్చాడు అదిగోండి ఆడే. డ్రౌన్స్ కూడా ఉంటాయి. ఈలోపు మన చుట్టూ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అదిగోండి స్పైడర్, చూసారుగా? అవైతే వాల్స్ని కూడా అక్కగలవు, ఇట్లాంటి వాటిని అక్కగలవు. నేను ఎందుకు ఇట్లా పెట్టడానికి కారణం ఏంటంటే అవి ఎక్కాయి అనుకో ఇక్కడ ఆగిపోతాయి దీని కింద. అవైతే దీనికి కూడా బర్న్ అవ్వవు, సన్లైట్కి బర్న్ అవ్వవు. జాంబీస్ ఇంకా స్కెలిటన్స్ అయితే సన్లైట్కి బర్న్ అయిపోయి చచ్చిపోతాయి. కాకపోతే వీటి స్పైడర్స్లో గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇవి సన్లైట్లో ఉన్నప్పుడు మనల్ని కొట్టవు, వాటిని కొడితేనే మనల్ని కొడతాయి. మన దగ్గర చచ్చ అత్తికోండి గైస్, చెప్పానా లేదా? ఎంత అన్లక్ అంటే ఇప్పుడు స్కెలిటన్స్ ఇవి కూడా వస్తాయి. అదిగోండి స్ట్రైడర్స్. సరే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Until then, see you and goodbye.